తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. కస్టడీలో తనను హింసించిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబు నిరాహార దీక్ష చేపట్టారు. అంబటి దీక్షకు వైఎస్ఆర్సీపీ నేతలు సంఘీభావం తెలిపారు. తన ఇంటిపై దాడి చేసి తననే 18 రోజులు రాజమండ్రి జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన తన ఇంటిపై దాడి చేసిన వారిని వదిలిపెట్టనని హెచ్చరించారు. చంద్రబాబు, లోకేష్, పెమ్మసాని ఆదేశాలతోనే తన ఇంటిపై దాడి జరిగిందని మండిపడ్డారు. నేనేదో చంద్రబాబు నాయుడు గారిని దూషించానని, ఆ దూషించిన తర్వాత తొందరపడి మాట్లాడాను, కొన్ని మాటలని క్షమాపణ చెప్పినా నన్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండే విధంగా చేశారు ఈ ప్రభుత్వం, పోలీసులు. నా మీద పడి, నా ఇంటి మీద పడి అంత దారుణం చేస్తే 18 రోజులు కాదు కదా, 18 నిమిషాలైనా పోలీస్ స్టేషన్లో పెట్టగలిగారా? నా ఇంటి మీద పడి దోషం చేస్తే కేసు పెట్టరా? నా ఇంటి మీద పడి దోషం చేస్తే వాళ్ళని లోపల పెట్టరా? ఇదేనా చట్టం? వదిలిపెట్టడి రాంబాబు, గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నా, పోలీసు అధికారులకు హెచ్చరిస్తున్నా, చంద్రబాబుని హెచ్చరిస్తున్నా, లోకేష్ ని హెచ్చరిస్తున్నా, పెమ్మసాని చంద్రశేఖర్ ని కూడా హెచ్చరిస్తున్నా. ఏదో 12 గంటల నిరాహార దీక్ష చేసి ఇంట్లోకి వెళ్ళి పడుకుంటాడు అనుకుంటారు ఈ రాంబాబు. ప్రాణం పోయినా వదిలిపెట్టను. ఆ అధికారులను శిక్షించేంత వరకు, నా ఇంటి మీద దాడి చేసిన వారిని జైల్లో పెట్టేంత వరకు నా పోరాటం వివిధ రూపాల్లో సాగుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పెమ్మసాని చంద్రశేఖరు, చంద్రబాబు, లోకేష్ గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఇళ్ల మీద పడి దాడులు చేసే సంస్కృతి ఈ గుంటూరులో తీసుకొచ్చింది పెమ్మసాని చంద్రశేఖర్. గుర్తుపెట్టుకో, దీనికి ప్రతిఫలం చట్టబద్ధంగా నువ్వు అనుభవిస్తావని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇప్పటికైనా మర్యాదగా చట్టబద్ధంగా వ్యవహరించే కార్యక్రమాలు చేయండి. మీ సంగతి తేలుస్తా, ప్రాణాలకు తెగించైనా మీ సంగతి తేలుస్తా. చట్ట ప్రకారం చర్య తీసుకునేంత వరకు నా పోరాటం ఆగదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇది ఒక ఉద్యమంగా మారక మునిపే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా రోడ్డుపైకి రాక మునిపే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం, ఇది ఇవాళ చేపట్టినటువంటి కార్యక్రమం ఒక ఉప్పెనలాగా రాబోతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా రోడ్లపైకి రాబోతున్నటువంటి పరిస్థితులు కూడా నేను ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా. దయచేసి ఎవరైతే దాడులు చేశారో ఆ దాడులు చేసినటువంటి అందరిపైన కూడా చట్టాలు మీ చుట్టాలు కావు, సెక్షన్లు మార్చాలా. ఆ సెక్షన్లు మార్చి తప్పనిసరిగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం చేయాలా. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినటువంటి ఆ పోలీసు అధికారులు ఇరువురిని కూడా, ఎవరైతే నల్లపాడు పోలీస్ స్టేషన్ సంబంధించి వంశీధర్ ఉన్నారో, ఎవరైతే పట్టాపురం పోలీస్ స్టేషన్ సంబంధించి గంగా వెంకటేశ్వర్లు ఉన్నారో, వారి ఇరువురు పైన కూడా చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మనం అందరం కలిసి మద్దతు ఇవ్వాలి. మనం ఎందుకంటే ఇది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాటమో లేకపోతే అంబటి రాంబాబు గారు చేస్తున్న దీక్ష కాదు. ఇది ప్రజల కోసం, ప్రజలకి న్యాయం జరగటం కోసం చేస్తున్న దీక్ష. ఎందుకనంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎక్కడైనా కూడా వాళ్ళందరి మీద ఏ విధమైన అక్రమ కేసులు పెట్టో లేకపోతే ఇబ్బంది పెడుతున్నారో మీరు చూస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలకి గాని, ప్రజలకి మంచి చేయడానికి గాని వాళ్ళు ప్రభుత్వంలోకి రాలేదు. ఈ రోజు కూటమి ప్రభుత్వానికి ఒకే ఎజెండా ఉంటుంది. అది వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల మీద, నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడదాము, వాళ్ళని జైల్లోకి పంపిద్దాము, చిన్న చిన్న కేసులు ఉన్నా కూడా వాళ్ళ మీద మరి కేసులు పెట్టి రిమాండ్ పంపిద్దాం అనే ఉద్దేశంలో ఉన్నారు. కానీ పెద్ద తప్పులు చేసిన ఈ కూటమి ప్రభుత్వం నాయకుల మీద ఇప్పుడు దాకా కూడా చర్యలు తీసుకోలేదు. మరి ఏ విధమైన మరి గల్లా మాధవి గారు గాని లేకపోతే పెమ్మసాని చంద్రశేఖర్ గాని వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఏ కేసు పెట్టలేదు. వాళ్ళ మీద ముందు కేసులు పెట్టి వాళ్ళని ముందు జైల్లోకి పంపించాలని చెప్పి కోరుతూ, అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ.